హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్ కోసం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఏవిహెచ్ చేసుకోవాలి. అంటే ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవాలన్నమాట. దాని యొక్క హిస్టరీ అనేది కూడా మనం సబ్మిట్ చేయాలి. అంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మనమైతే సబ్మిట్ చేయాలి. అంటే మన వాలంటీర్స్ ప్రతి మంత్ వచ్చి మనకి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈసారి అయితే మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే అడుగుతారు. ఎందుకు ఇది అడుగుతున్నారు? దీనికోసం ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి? ఈ అప్డేట్ ఎక్కడ చేస్తారు? మనం ఫోన్‌లో గూడా చేసుకోవచ్చా? సో, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అన్నీ క్లారిఫై అయిపోద్ది ఫ్రెండ్స్. సో, ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే వీడియోలో ఎందుకు ఈ స్కీమ్ అప్లై చేస్తానని చెప్తాను. నెక్స్ట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ మన ఫోన్‌లో ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. సో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటది. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే అందరికీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ గురించి అయితే అవేర్‌నెస్ ఉంది. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ కింద అయితే వాళ్ళైతే అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ స్కీమ్‌కి ఏం చేశారంటే రీసెంట్‌గా ఎవరైతే ఏజ్ తప్పుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి కూడా అమౌంట్ వస్తుందని ఆరోపణలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దానికోసం ప్రతి జిల్లా కలెక్టర్‌కైతే సీఎం గారు ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి సచివాలయంకి అయితే పంపించారు. దాన్ని బట్టి ఈసారి నవంబర్ 1న వాలంటీర్స్ ఎప్పుడైతే ఇంటికొస్తారో అప్పుడైతే ఆ లిస్ట్ చూపిస్తారు. ఆ లిస్ట్ చూపించినప్పుడు మీరు ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే మీరు చూపించాలి ఫ్రెండ్స్. అంటే చాలామంది 59 సంవత్సరాలు ఉంటే ఒక సంవత్సరాన్ని యాడ్ చేసుకొని 60 సంవత్సరాలు చేసుకొని పెన్షన్ అయితే పొందుతున్నారు. అలాంటి వాళ్ళని కూడా అనర్హులుగా జాబితాగా ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ ఈసారి నుంచి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరగడం లేదు ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మనం కంపల్సరీగా ఈసారి వాలంటీర్‌కి అయితే చూపించుకోవాలి. ఎందుకంటే ఏజ్‌ని అప్డేట్ చేశారా లేదా అని కూడా వాళ్ళకైతే తెలుస్తది ఫ్రెండ్స్. సో, నెసెసరీ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే దీని అన్నిటికి సరిపోద్ది. సో, దీనికి సంబంధించి ఒక పేపర్ ఆర్టికల్ అయితే ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఆ పేపర్ ఆర్టికల్ అయితే నేను మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు. అలా చేస్తే ఇంక పెన్షన్ అనర్హులే. సో, ఆధార్ వయస్సు మార్పు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద సామూహిక భద్రత పెన్షన్ పొందేందుకు ఉండే అవకాశాలు ప్రభుత్వకు చెక్ పెట్టింది. పెన్షన్ మంజూరు చేసే సమయంలో దరఖాస్తుడు ఆధార్ కార్డును ఎన్నిసార్లు మార్పు చేశాడో విషయాన్ని తెలుసుకున్నారు. ఒకవేళ ఇప్పటికీ ఇలా సాయాన్ని పొందుతున్న వారిని గుర్తించి అనర్హులుగా ప్రకటించింది. ఆధార్‌లో తప్పు వయసు నమోదైన వారి వివరాలు మరోసారి తనిఖీ చేసి సరిచేయనున్నారు. సో, ఇలాగైతే మనకైతే పెన్షన్ అయితే ఈసారైతే చెక్ చేసి మరి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఖచ్చితంగా మీ దగ్గర అయితే వాలంటీర్ వస్తోడికైతే మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. సో, ఈ అప్డేట్ హిస్టరీ కోసం మీరే పెద్దగా వరీ అవ్వాల్సిన లేదు. మన మొబైల్‌లోనే మనం అప్డేట్ హిస్టరీని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని నెట్ షాప్‌కెళ్ళి ప్రింటౌట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేనైతే మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మన ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎలా చేయాలో చూద్దాం. మీరు ఏదైనా ఒక గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్‌లో ఆధార్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేయండి. సో, ఆధార్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. uidi.gov.in. సో, దీని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. లేదు అనుకుంటే మనకిక్కడ ఆధార్ సర్వీస్ మీద కూడా మనమైతే క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో, క్లిక్ చేసి మన ఒక ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అది క్లిక్ చేయగానే మనకైతే ఇలాగ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ పేజ్ ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మీకు. ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ మీరు ఇలా కిందకి స్క్రోల్ చేయగానే మీకు గెట్ ఆధార్, అప్డేట్ ఆధార్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అప్డేట్ ఆధార్ హిస్టరీ అని ఉంది కదా ఫ్రెండ్స్. దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో, క్లిక్ చేయగానే మీకు ఇంకొక పేజ్‌కి అయితే తీసుకెళ్తది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఆధార్ నంబర్ ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్‌కి అయితే లింక్ అప్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీ
ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని కొట్టగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు హిస్టరీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే సెండ్ ఓటీపీ మీద అయితే నేను క్లిక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓటీపీ హ్యాస్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, చెక్ యువర్ మొబైల్ నెంబర్. సో మనకైతే ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి ఫ్రెండ్స్. అయితే ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని అయితే నేను ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే నేను కొడుతున్నాను ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టామో మన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కూడా సో ఎప్పుడు మనం చేసుకున్నామో హిస్టరీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఫోటోగ్రఫీ దాని మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఈ పేజ్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ లేదు అంటే మీ నెట్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాగ ఇంటి దగ్గర కూర్చొని మన మొబైల్లో నుంచి మన ఆధార్ అప్డేట్ అయితే హిస్టరీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకి అయితే లింకప్ అయి ఉండాలి. సో దీనికి ఎలా లింకప్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన ఆ వీడియో ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ, యు ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్, సైనింగ్ అప్.